ఎల్సలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక ప్రసంగానికి స్వాగతం. ఈరోజు మనం చీకటి వెలుగుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ గురించి తెలుసుకుందాం. ఈ కథ ఎలా మొదలవుతుందంటే, ఒక పెద్ద మనిషి ఎవ్వరికీ తెలియకుండా రాత్రిపూట యేసు దగ్గరికి వస్తాడు. అసలతనెందుకు వచ్చాడు? ఎందుకంటే యేసులో ఏదో ఒక ప్రత్యేకతను గమనించాడు. అది అతన్ని చీకట్లోంచి బయటకు లాగింది. నికోదేముకి యేసు దేవుని దగ్గరనుంచి వచ్చాడని తెలుసు. అయినా ఇద్దరి ఆలోచనలు పూర్తి వేరు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చూడండి, వాళ్ళిద్దరి ఆలోచనలు ఎంత వేరుగా ఉన్నాయో. ఒకరు లోకాన్ని చూస్తే మరొకరు పరలోకాన్ని చూపిస్తున్నారు. అప్పుడు యేసు చెప్పిన మాటలు లోకజ్ఞానానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. నమ్మశక్యంగా లేవన్నమాట. అందుకే నికోదేము అడిగాడు, అదెలా సాధ్యమని? యేసు చెప్పిన ఆధ్యాత్మిక మాట అతనికి అస్సలర్థం కాలేదు. అంటే తిరిగి జన్మించడమంటే శరీరం కాదు, ఆత్మ కొత్తగా మారడం, ఒక ఆధ్యాత్మిక మార్పనమాట. ఈ రెండు ప్రపంచాలను చూసిన వాడిని నేనే అని యేసు చెప్తున్నాడు. అందుకే ఈ సత్యాన్ని చెప్పగలుగుతున్నాను అని. కాని నికోదేము ఆ మాటల్ని స్వీకరించలేకపోయాడు. అతని లోక సంబంధమైన ఆలోచనలు అంత బలంగా ఉన్నాయిమరి. దాంతో జవాబు దొరకలేదన్న నిరాశతో నికోదేము మళ్ళీ ఆ చీకటిలోకే వెళ్ళిపోయాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ రాత్రి సంభాషణ ఒక విత్తనంలాంటిది. అది తప్పక మొలకెత్తుతుంది. త్వరలోనే అతను ఊహించని ఒక గొప్ప ఆశ్చర్యం చూడబోతున్నాడు. ఆ వెలుగు అతన్ని చేరుకుంటుంది. అయితే ఆ వెలుగు అసలు ఏం చూపించింది? ఈ ప్రశ్నతోనే ఆ రాత్రి సంభాషణ ముగుస్తుంది. మా ఈ ప్రసంగం విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.